అయింది కుంగింది అని ఇస్తాడు, అంతకంటే ఏమి ఇస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇక్కడ నుంచి 80% ఓట్లు వచ్చేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దల సభకు వెళ్లడానికి పార్టీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడో రాజశేఖర్ గారు పెట్టుకున్నప్పుడు పడలే తప్ప మళ్ళీ రేవంత్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పెద్దల కొండప్రభు సహకారం, పెద్దల శ్రీధరబాబు సహకారంతో ఈరోజు మనం అనేక పనులు శాఖలు చేసుకుంటున్నాం. అంతేకాదు నాణ్యమైన విద్యుత్ అందించాలని చెప్పండి. సబ్ స్టేషన్లు ఎన్ని ప్రాంతాలు మనం చేసుకుంటాం ఒకసారి ఆలోచన చేయండి. జగిత్యాల జిల్లాలో 220 సబ్ స్టేషన్ ఒకటే ఉంది. కర్తాపూర్లో మన నియోజకవర్గంలో నాణ్యత బహుశా అది ఉన్నది 220 పేరు గుర్తులేదు. కానీ జగిత్యాల జిల్లాలో గురుషేలో ఉన్నటువంటి పెద్ద సబ్స్టేషన్ మన నియోజకవర్గంలో కర్తాపూర్లో మంజూరు చేయించడం 100% పూర్తయింది. ఈ లోపల వీరంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేయబోతుంది. అక్కడ ప్రాంత నాయకత్వం ఉంది. కోసాపేటకు సంబంధించి, సిరికొండకు సంబంధించి, బోర్వాలకు సంబంధించి, భీమాలకు సంబంధించి రైతాంగం వాటికి ఖచ్చితంగా లోటుగా ప్రాంతంలో 4 సబ్ స్టేషన్లు మంజూరు చేసిన త్వరలోనే అక్కడ కూడా భూపూజ కార్యక్రమం చేయబోతున్నాం. కాచారంలో 133 సబ్ స్టేషన్ రాబోతుంది. రుద్రంలో 133 సబ్ స్టేషన్ రాబోతుంది. ఈ ప్రాంతంలో కూడా రుద్రావరం సబ్ స్టేషన్ మంజూరు చేయించాం. గోకులమని సబ్ స్టేషన్ మంజూరు చేయించాం. ఇంకా సబ్సిడీ డిమాండ్ ఉంది. రామసభ అన్నట్టు మన నరసింహపూర్ కావాలని కోనరాపల్లి నాయకత్వం ఉంది. వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా